అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అధికారం కోల్పోయి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించే చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాన్ని అక్రమ కట్టడంగా గుర్తించి తొలగించింది. అయితే దీని పట్ల వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా తొలగిస్తున్నారు, కార్యాలయాన్ని అక్రమంగా తొలగిస్తున్నారు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి ట్వీట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి తిరుపతి ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలుసుకునే క్రమం మనం ప్రయత్నం చేద్దాం. సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కట్టడాలు తొలగిస్తున్నారు, కక్ష సాధింపు చర్యలకు ఎన్డీఏ ప్రభుత్వం పాల్పడుతోందని చెప్పేసి ట్వీట్ చేస్తున్నారు. దీన్ని ఎలా భావిస్తున్నారు మీరు? ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, అక్రమంగా ఎవరు అయితే ఏమీ చేయట్లేదు. అది మత్స్యకారులకు ఇచ్చిన స్థలంలో 2 ఎకరాల్లో వీళ్ళు అన్యాయంగా వీళ్ళు కట్టింది కాకుండా మళ్ళీ అక్రమంగా కూల్చేస్తున్న వీళ్ళు అంటున్నారు. ఏదైనా సరే ఇప్పుడు మనం ఒక స్థలం తీసుకోవాలంటే దాని పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం సర్వే చేయించుకోవాలా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలా, వీఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఓకే ఇది మీరు చేయొచ్చు అని చెప్తేనే మనం దానిలో మనం ప్రొసీడ్ అవ్వగలుగుతాం. వీళ్ళు అవన్నీ ఏమీ లేకుండా అధికారం మదంతో వీళ్ళు అధికారం మా చేతిలో ఉంది, మనం ఏమి చేసినా కూడా చెల్లుతుందని చెప్పి మత్స్యకారులకి ఇచ్చిన స్థలంలో కూడా వీళ్ళు భవనాలన్నీ వీళ్ళు పార్టీ వేసి వీళ్ళు కేంద్రాలను చేసుకునేసి వాళ్ళు అడ్డాగా చేసుకునేసి వీళ్ళు అయ్యే జాకీరద ఆ స్థలం ఏమన్నా వీళ్ళు అయ్యే జాకీరద అయితే కాదు కదా. ప్రజల సొత్తుల్లో కూడా వీళ్ళు చేసుకొని పార్టీ ఆఫీస్ కట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది దీనివల్ల మేము కూడా చెప్పడం ఏమరా అంటే, పార్టీలు మేమేదో అధికారంకి వచ్చేసినామని చెప్పి మేము దాన్ని కూల్చలేదు. అధికారులు ఈరోజు వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళు పనులు వారు నిర్వహిస్తున్నారు కరెక్ట్గా. ఎందుకంటే కూటమి అనేది ప్రజలకు మంచి చేయాలి అనే సిద్ధాంతం వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా అధికారులు ఈరోజు మాకు శిక్ష ఈరోజు వచ్చింది, వీళ్ళతో మేము జైల్లో ఉన్నట్టున్నాము, వీళ్ళు ఏమి చెప్పినా కూడా మేము ఇది ప్రజా స్థలం అన్నా కూడా మమ్మల్ని వినకన్నా వీళ్ళు అదేవిధంగా మనల్ని బాధ పెట్టి పాచర పెట్టి ఇవన్నీ చేసినారు. వీళ్ళు ఒకటే చెప్తున్నాం, మేము ప్రజల్లో జోలికి వీళ్ళు వెళ్తే, ప్రజల స్థలాలకు వీళ్ళు వెళ్తే మటుకు దాన్ని ఊరుకునేది ఉండదు. ఏదైనా సరే వీళ్ళ ఇళ్లలో ఉన్న వైసీపీ వాళ్ళ ఇళ్ళు కూడా ప్రజల స్థలంలో కట్టితే దాన్ని ఖచ్చితంగా కూల్చేస్తామని కూడా నేను మీడియాపరంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ఎలా భావిస్తారండి? నేను చెప్పేది ఒకటండి, ఇప్పుడే మొదలైంది తాడేపల్లిలో కొట్టేది. ఎందుకంటే తాడేపల్లిలాగా ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు ఏడాడైతే ఆక్యుపై చేస్తున్నారు. ప్రతి ఒక్కటి చేయాల్సింది చేస్తాము. అసెంబ్లీలో రేపటి నుంచి ఉంటుంది ఒక్కొక్కరికి. అది కూడా ఒకటి చెప్తున్నా, తాడేపల్లి స్టార్ట్ అయింది ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా వీళ్ళు ఏదైతే ఆక్యుపై చేశారో ప్రతి ఒక్క దాన్ని ఈ గవర్నమెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మాకు ఏడాడుందో అంతా కోల్దోస్తాము, ఖచ్చితంగా కోల్దోస్తాము. ఎందుకంటే మేము వచ్చింది కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి పదే ప్రకటిస్తున్నారు. దీన్ని ఎలా భావించాలి? అంటే ఇవాళ అధికారంలోకి వస్తానే అక్రమ కట్టడాలు గుర్తించి ఇట్లా చేయడం సమంజసమే. అయితే వైసీపీ చేసినటువంటి కార్యక్రమాల మీదనే చేపట్టడం ఎలా భావించాలి? వైసీపీ ఒకటే కాదండి, ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కడు ఉంటాడు, దాన్ని డిమాండ్ చేసేవాడు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వైసీపీ గవర్నమెంట్ ఒకటే కాదు, ప్రతి ఒక్కరికి, మా జన సైనికులకి ఓకే, మా పార్టీ అయినా ఓకే, ఇంకో పార్టీ అయినా ఓకే, ఎవరిదైనా ఓకే, ప్రభుత్వానికి ఏదైతే నష్టం అయ్యే పని చేస్తారో అది ఖచ్చితంగా మేము దాన్ని కూల్చేస్తాము. మీరు ఎలా భావిస్తారండి? ఇవాళ పోయినసారి 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏదైతే కక్ష సాధించాలో అంటే ప్రభుత్వం కట్టిన ప్రజావేదికతో కూల్చేసి ప్రజలు రూపాయి ప్రభుత్వ ధనంగా మార్చి ప్రభుత్వానికి కట్టింది ప్రజావేదికని, ఏదో సమావేశాలు ఏదైనా ప్రోగ్రామ్స్ చేసుకునేదానికి. అలాంటి మీరు వైసీపీ ప్రభుత్వం 2019లో వస్తానే దాన్ని కూల్చేసే విధంగా మీ యొక్క కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. ఇక్కడ కూడా మేము ప్రభుత్వ ధనాన్ని మేము ఎక్కడ కూల్చటంలా, ఏదైతే వైసీపీ ప్రభుత్వం అదే అనధికారికంగా కడుతున్నారో ఆ యొక్క కార్యాలయాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఆస్తులు కావచ్చు, మేమన్నింటినీ కూడా దాన్ని కూల్చేసి జప్తు కూడా చేస్తాం. ఎందుకంటే కూడా ప్రతి ఒక్కటి 2019లో అధికారులను మభ్యపెట్టి భయపెట్టి గన్నులు చూపించి కత్తులు పెట్టి ఏదైతే ఇబ్బంది పెట్టారో అలాంటి అధికారులందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ యొక్క ప్రతి ఒక్క చెడ్డు ఒక కార్యాలయాన్ని అన్ని బయటికి తీసుకొస్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు ప్రభుత్వానికి, సార్ ఈ విధంగా వైసీపీ వాళ్ళు చేశారు, ఈ విధంగా ఇక్కడ కార్యాలయాలు కడుతున్నారు, ఇక్కడ వేరే విధంగా చేశారు. కాబట్టి వీటన్నిటిని కూడా అధికారులు బయటకు వచ్చి ఓపెన్గా వాళ్ళే ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తున్నారు. కాబట్టి వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే ఇబ్బందులు కలిగించిందో వాళ్ళన్నిటిని కూల్చేసి ప్రజలకు న్యాయబద్ధమైన ఎన్డీఏ కూటమి ద్వారా ప్రజా పరిపాలన అందించే విధంగా పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. అది మాకు ఆశ.
సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది రాజకీయ కక్ష సాధింపు అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ కక్ష సాధింపు చేసింది ఆయన. ఎందుకంటే ఇప్పుడు దాదాపు పూర్తిగా వచ్చిన దశలో ఉన్న దాన్ని కూల్చివేశారు అంటున్నారు. ఆల్రెడీ పూర్తి అయిపోయి ఒక ఎలివేషన్లో ఒక లెవెల్లో ఉన్న ప్రజావేదికను కూల్చింది ఆయన ఆ ప్రజావేదికను కూల్చి ఇప్పుడు ఇక్కడ మత్స్యకారుల భవనం కోసం నిర్మించుకోవడానికి ఇచ్చిన ప్రభుత్వ ఆస్తి ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేసి 32 ఏళ్ళకి లీజ్ తీసుకొని 1000 రూపాయలకి లీజ్ తీసుకొని 32 ఏళ్ళకి వీళ్ళు ఇలా చేసుకొని కబ్జా చేశారు. సో ఇది కక్ష సాధింపు చర్య అంటారే కానీ, ఎందుకంటే చట్టం తన పని తను చేసుకోపోతుంది అనే నినాదం మనకు ఉంది. ఏదైతే చట్టం తన పని తను చేసుకోపోతుందో అలాగే అక్రమ కట్టడాలు చేసినా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసినా మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మన ప్రభుత్వం ఇలాగే చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు ఎంత ముసలి కన్నీరు పెట్టుకున్నా కూడా లాభం లేదు. ఎందుకంటే చట్టం తన పని తను చేసుకోపోతుంది. ఇది కాన్సెప్ట్. ప్రభుత్వ ఆస్తులలో, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు నిర్మించినట్లయితే ఏ పార్టీ అయినా కూడా చట్టపరంగా చర్యలు చేపడతామని చెప్పేసి, చేపట్టడం న్యాయమే అని చెప్పేసి తిరుపతి వాసులందరూ కూడా భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మాణితో రవి ఆర్టీవీ తిరుపతి. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తానంటే అవినీతి అక్రమాలు చేయిండే జగన్మోహన్ రెడ్డి ఏమేమి చేసినవన్నీ వెలికి తీస్తారు. వాళ్ళ నిరంకుశ పాలనలో జరిగినవన్నీ మొత్తం చేసి ఈరోజు ప్రభుత్వం సంబంధించి ఇరిగేషన్ సంబంధించిన భూమి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమిని పార్టీ కార్యాలయాన్ని కోసము 2 ఎకరాల భూమిని నువ్వు ఆక్రమించేసి దాన్ని అనుమతులు లేకుండా ఏమీ లేకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వ భూమిని ప్రభుత్వ సొమ్ముతో ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసినారు. దానికోసం ఈ కార్యక్రమాలు ఇంకొకరు చేయకూడదనే ఉద్దేశంతోనే ఇట్లా చేసినారు. ప్రభుత్వం సమర్థిస్తాను, ప్రభుత్వం చేసిన దాన్ని ఈరోజు రాజకీయ పరంగా తన ప్యాలెస్ను పార్టీ కార్యాలయంగా చెప్పుకుంటూ అతను ఒక ప్యాలెస్ పార్టీ కార్యాలయం నిర్మిస్తూ ఉన్నాడు. అతను ఈరోజు కేవలం పార్టీ ఆ రోజు పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కేవలం 1000 రూపాయల నామకా వాస్తే లీజుతో అతను 1 ఎకరా 75 సెంట్లు తీసుకుని పార్టీ కార్యాలయాన్ని ఉపయోగించుకోవడం దుర్మార్గపు చర్య. ఇది ప్రజల సొత్తు, ప్రజల కోసం వినియోగించబడే ప్రభుత్వ భూములు ఈ విధంగా కేటాయించడం మేము దాన్ని సమర్థించము, ప్రజలు కూడా హర్షించరని చెప్పి తెలియజేస్తాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తన ఇష్టానుసారంగా అధికారం చేజెక్కించుకొని ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన వ్యక్తి తన కొరకు, తన ఫ్యామిలీ కొరకు, తన ఆదాయం కొరకు చూసుకున్నాడు తప్ప ప్రజల క్షేమం యానాడు ఆయన ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచించలేదు. ఈరోజు ప్రజలు ఆయనకు బాగా అంటే జీవితంలో కూడా ఆయన మళ్ళీ కూడా రేపు ఎమ్మెల్యేగా నేను ఉండాలి అనే విధంగా ఉండకూడదు అనే విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారు ఆయనకు. ఈరోజు కూడా మళ్ళీ ఆయన అంటున్నాడు ఈ ఈవీఎంలు వచ్చేసి ట్యాంపరింగ్ జరిగినాయంట ఆయన చెప్పే విధానంలో. అంటే నీకు 151 సీట్లు వచ్చిన రోజు ట్యాంపరింగ్ లేదు, ఈరోజు 164 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తే ట్యాంపరింగ్ అని మాట్లాడతాడు. ఇలాంటి విచలవిడితనంతో ఆయన కిందది పైకేసి జనాలను మోసగించడం కాక ఈరోజు ఆయన ప్యాలెస్లు చూస్తాం, ఎక్కడ చూసినా రుషికొండలో చూస్తూ ఒక ప్యాలెస్లు కట్టాడు. అతను గవర్నమెంట్ ప్రభుత్వ కేంద్రానికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి అక్కడ కూడా దోపిడీ చేసి 500 కోట్లతో ఒక రుషికొండ మీద ప్యాలెస్ నిర్మించాడు. అదేవిధంగా తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇట్లా రకరకాలుగా ప్యాలెస్లు నిర్మించుకుంటూ తన పార్టీకి కూడా ఆయన సొంతంగా ఒక కార్యాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో కేవలము నామకావాస్తిగా 1000 రూపాయల లీజుతో, నెలకు 1000 రూపాయల లీజుతో ఆయన ఈ విధంగా ఒక పార్టీ కార్యాలయం నిర్మించుకోవడము ప్రజాస్వామ్య పద్ధతిలో ఇది విరుద్ధం అని చెప్పి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అతను చేస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గ చర్యలను ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. మేము కూడా ప్రజలు ఒక మామూలు సామాన్యుడిగా నేను ఆయన చేసినటువంటి ఈ పార్టీ కార్యాలయాలు సొంత కార్యాలయాలను ప్యాలెస్లుగా నిర్మించుకుని ఆ ప్యాలెస్కు ప్రభుత్వ ధనాన్ని వేచించడము దుర్మార్గపు చర్య అని చెప్పి దీన్ని తీవ్ర స్థాయిలో మేమంతా కూడా ఖండిస్తున్నాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఈరోజు గుంటూరులో జగన్మోహన్ రెడ్డి 33 సంవత్సరాల లీజుకి తీసుకొని సంవత్సరానికి 1000 రూపాయలతో చాలా తక్కువ ధరతో లీజు వాళ్ళ పార్టీ కార్యాలయానికి ఆయనే
దానికి ఉత్తర్వులు ఇవ్వడము చాలా దుర్మార్గము. అది ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమన్నా చేయాలి కానీ వాళ్ళ కార్యాలయం వాళ్ళే కట్టుకొని అది 33 సంవత్సరాలు ఎవరు సొమ్ము, ప్రజల సొమ్ము, అదంతా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నది. దీన్ని మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో సమర్థించము. ఇది ప్రజల సొమ్ము. 33 సంవత్సరాల ఎవరబ్బ సొమ్ము అని చెప్పేసి 33 సంవత్సరాలు సంవత్సరానికి 1000 రూపాయలతో లీజుతో తీసుకోవడము ఇది చాలా దుర్మార్గము. ఎటువంటి పరిస్థితుల్లో మేము సమర్థించము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.